తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇక విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పార్టీల జెండా కర్రలతో ఈ దాడులు జరిగాయి. పరస్పరం నీళ్ల బాటిళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య కూడా తోపులాట జరిగింది. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. దాడిని నిరసిస్తూ ఆయన కాంగ్రెస్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా చేయడాన్ని నిరసిస్తూ అంతకుముందు బీజేపీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. విజయ టాకీస్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ చేశాయి. కాంగ్రెస్ కార్యాలయం వద్దకు బీజేపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఒక వ్యక్తి ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా చేస్తున్నాడో ఆ ధర్నాకి ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఆయన నిరాహారదీక్ష చేశారు 15 రోజులు బట్టి, ఎవరు అడ్డుకోలేదు. ఇవాళ ఆయన ప్రాణ రక్షణ కోసం చర్యలు తీసుకున్నారు. ఇవాళ పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే ఎందుకు మీరు పార్లమెంట్ దాడి చేశారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, కాంగ్రెస్ మీకు అవకాశం ఉంది కదా పార్లమెంట్ లో డిస్కస్ చేయాలి. మేము చెప్పడం జరిగింది, ఇవాళ మేము రెడీ నిట్ పైన డిస్కస్ చేయడానికి. వాడిని వాళ్ళు సిద్ధం లేరు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో 150 పైగా పేపర్లు లీక్ అయ్యాయి. పేపర్ లీక్ ఎప్పుడు జరిగినా కూడా ఆ పేపర్ లీక్ దాచే ప్రయత్నం చేశారు. దాని అక్రమార్కులందరినీ వాళ్ళు కనుక వాళ్ళు పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అక్కడ పేపర్ లీక్ జరిగిందో అక్రమార్కులందరినీ అరెస్ట్ చేశారు. ఒక నిమిషంలో తెలిసింది. వెంటనే నిట్ని క్యాన్సిల్ చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కూడా సక్రమంగా జరిగింది. ఏ విద్యార్థి కూడా ఆందోళన చేయలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ర్యాంకులు వచ్చాయి, రేపు సీట్లు రాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో నిట్టు బాధితులని ఏ విధంగా చేస్తాం? 20 మంది విద్యార్థులు చనిపోయాయని చెప్పి అభూత కల్పనలు ఏ విధంగా చేస్తాం? రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కలిసి ఏ విధంగా నరేంద్ర మోడీ గారి ఇంటిపైన దాడి చేస్తారు అని ప్రశ్నించడానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయం ముందు నిరసన తెలియజేసే కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఎక్కడ కూడా ఈ పార్టీ కార్యాలయాలు దాడి చేసే సంస్కృతి లేదు. ఎవరిపైన కూడా బౌద్ధిక దాడులు చేయం. ఆ విధంగా నిరసన తెలియజేసి వెళ్ళడానికి వచ్చాం. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అది అర్థం చేసుకుని మా పైన దాడి చేశారు.